మిగిలిన అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై నిరసన తెలుపుతూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర సంస్థలు కేసీఆర్ ను టార్గెట్ చేశాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తూ కవిత ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లా డోన్లో ఆల్ ఇండియా పర్మిట్ స్లీపర్ బస్సులపై ఎంవీఐ క్రాంతి కుమార్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పన్ను చెల్లించకుండా ఉరవకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఫరీదా ట్రావెల్స్ బస్సుపై కేసు బుక్ చేసి 3,61,000 రూపాయలు జరిమానా విధించింది. ఇక అలాగే సామర్థ్యానికి మించి సరుకులు రవాణా చేస్తున్న 3 లారీలపై ఓవర్లోడ్ కేసులు బుక్ చేసి 1,67,000 రూపాయలు జరిమానా విధించబడింది. ఈ డ్రైవ్లలో మొత్తం 5,38,000 రూపాయలు జరిమానా వసూలు చేసినట్లు క్రాంతి కుమార్ తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. సాయిత్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 5 రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ వేసిన నేపథ్యంలో ఈ విషాదకర ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. హాస్పిటల్లోని ఐసీయూ సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న 5 రోగులు రాత్రి వేళ గంటల వ్యవధిలో ఒక్కొక్కరుగా మరణించారు. వీరికి మృతికి కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రి సిబ్బంది 2వ డోసు ఇంజెక్షన్లు వేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ నర్సు వచ్చి మా పక్కన ఉన్న 3 రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చారని స్థానికులు తెలిపారు. మా సోదరికి కూడా అదే మందు వేశారని చెప్పారు. ఇంజెక్షన్ ఇచ్చిన క్షణాలకే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయిందని, డాక్టర్ వచ్చి చెక్ చేసే లోపే ఆమె మృతి చెందిందని మృతురాలి బంధువులైతే ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని జుబువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ ట్రక్ వ్యాన్ ని ఢీకొట్టినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడ మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయని అన్నారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.